ప్రపంచ మేధావి గొప్ప జ్ఞాని అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి తొలి అడుగు సేవ దృక్పథం కలిగినటువంటి కేవీర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కోట రాంబాబు గారికి, అలాగే శివాపురం గ్రామ ప్రజలందరూ కూడా మరి ఆ మహోన్నతిని స్మరించుకునేటటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని మరి శివాపురం గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా దైద వినోద్ వారి యొక్క వివేక్తు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వారందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఎన్నో ఏళ్లుగా వెనుకబడినటువంటి మనందరం కూడా గత చరిత్రను మర్చిపోకుండా ఆ మూలాలను నెమరేసుకుంటూ నేడు అభివృద్ధి ప్రజలకు మనందరూ రావాలని, ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులు కావాలని, మన జాతి మనుగడ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా మన జాతి మనుగడ కోసం పోరాడినటువంటి ఒక యోధుడు, పోరాట పటిమ కలిగినటువంటి ఒక గొప్ప జ్ఞాని గురించి ఈ రోజు మనం తెలుసుకునేటటువంటి ఈ యొక్క అదృష్టం కల్పించినటువంటి శివాపురం గ్రామ యూత్ కి, శివాపురం గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ప్రపంచ పటంలోని భారతదేశంలో ఒక గొప్ప జ్ఞాని ఉన్నాడు, ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మరి మొన్న లండన్ లో జరిగినటువంటి యూనివర్సిటీలో కూడా ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పేరు పొందారు. మరి ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో డిగ్రీలు పొందినటువంటి ఆయన, ఒక అంటరాని వాడిగా ముద్రపడేటటువంటి ఆయన మరి ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఎదిరించి పోరాడినటువంటి ఒక గొప్ప జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే ఆయన జీవిత చరిత్రను మనందరం కూడా తెలుసుకోవాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యాంగం, ఆయన రాసినటువంటి ఈ రాజ్యాంగమే నేడు మనందరం కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామన్నా గానీ, అందరితో సమాన స్థాయిలో ఈ రోజుల్లో ఉన్నామన్నా గానీ దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే లేకపోతే ఈ రోజు మనందరం కూడా మరి పాత తరంలాగే మూతికి ముంత ముడ్డికి తాటాకు కట్టుకుని ఊరికి చివర ఉండేటటువంటి దురవస్థల నుంచి ఈ రోజు మనందరం కూడా స్వేచ్ఛగా ఈ రోజు అందరితో కలిసి జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి జై హో అంబేద్కర్.